మురళి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. 300 రూపాయల క్యూ లైన్ దగ్గర గోడ కూలడంతో 7 మంది భక్తులు మరణించారు. వారిలో 3 మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు. సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అంటే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తారు. ప్రతి ఏడాది కూడా చందనోత్సవం ఇదే తరహాలో జరుగుతుంది. చందనోత్సవానికి కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలోని భక్తులందరూ తరలి వచ్చి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకొని తరిస్తుంటారు. అటువంటి చందనోత్సవానికి వచ్చిన భక్తులు గోడకూలి మరణించడంతో తీవ్రమైన విషాద ఛాయలు కొండ మీద నెలకొన్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ప్రమాద బారిన పడడంతోనే భక్తులంతా కూడా ఆ తీవ్రమైన ఆవేదనలో మునిగిపోయారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల భక్తులంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి ప్రమాదం జరిగి 7 మంది భక్తులు దుర్మరణం పాలైన సంఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. వారికి వచ్చిన భక్తులకి 300 రూపాయల క్యూ లైన్లు, అలాగే 1000 రూపాయలకు సంబంధించి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ దర్శనానికి కొద్దిగా ముందుగానే ఎక్కువ సంఖ్యలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు కాబట్టి ముందుగానే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుని మళ్ళీ తమ ఇళ్ళకి వెళ్ళిపోనేందుకు అర్ధరాత్రికి ముందుగానే భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే సరిగ్గా 2-2:30 గంటల ప్రాంతంలోని భారీ వర్షం కొండ మీద కురవడంతో ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో ఏవైతే టెంట్లు ఉన్నాయో టెంట్లన్నీ కూడా కూలిపోయాయి. అలాగే ఇటీవల నిర్మించిన గోడ కూడా కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ భక్తుల మీద ఈ గోడ కూలి పడిపోవడంతో 7 మంది భక్తులు చనిపోయారు. చనిపోయిన వారిలోని 3 మహిళలు ఉన్నారు, అలాగే 4 మగవాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్కి తరలిస్తున్నారు. గాయపడిన వారిని కూడా కొంతమందిని కేజీహెచ్ హాస్పిటల్కి వైద్యం కోసం తరలిస్తున్నారు, మరికొంతమంది చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సింహాచలం చందనోత్సవం సందర్భంగా ఒక ప్రమాదం జరిగి 7 మంది భక్తులు మరణించడం పట్ల మిగతా భక్తులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దైవ దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకి ఈ విధంగా ప్రమాదం జరగడం పట్ల తీవ్రమైన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం అంటే ప్రతి ఏడాది కూడా భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చందనోత్సవం అనగానే లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని చూసి తరిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ప్రమాదం జరగడం పట్ల మిగతా భక్తులంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో, అలాగే భారీ వర్షం కురవడంతో 2 గంటల సమయంలోనే ఒక 10-15 నిమిషాల పాటు కరెంటు కూడా పోయింది. కరెంటు పోయిన సమయంలోనే ఈ గోడ కూడా కూలడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి భక్తులకి నెలకొంది. కొంతమంది భక్తులైతే పరుగులు తీసే ప్రయత్నం చేశారు, మరి కొంతమంది భక్తులు పడిన గోడ కిందే చిక్కుకుపోయారు. మళ్ళీ కరెంటు వచ్చిన తర్వాత సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. గోడ పడిన సంగతి కూడా చాలామంది భక్తులకు తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే కరెంటు పోయిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొండ మీద నెలకొంది. ఆ కరెంటు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న కొంతమంది భక్తులు తేరుకొని ఎవరైతే గోడ కింద ఉండిపోయారో వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా 7 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. క్షతగాత్రులను కూడా హాస్పిటల్కి కూడా తరలిస్తున్నారు. జరిగిన ప్రమాదం పట్ల ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన ప్రమాదం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం కూడా అక్కడ చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఎవరైనా ఇంకా చిక్కుకొని ఉంటే వారిని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తుంది. అధికారులు కూడా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద ఇంకా అక్కడ శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగించడానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మురళి.